ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, ఉద్యన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రితుల అనుభవాలు స్మరించుకుందాం. ఇప్పుడు స్మరించుకునే అనుభవాలన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన స్వామి భక్తుల ఇంట సత్సంగంలో వివరించిన లీలలు. ఈ భక్తురాలి పేరు సరస్వతమ్మ గారు. వీరి భర్త పేరు మస్తాన్ నాయుడు. వీరు పుట్టింది నాగుల వెల్లటూరు. వీరి అత్తగారు ఊరు చింతలాత్మకూరు. వీరి తండ్రి గారి పేరు సంజీవరాయుడు, తల్లి పేరు లక్ష్మమ్మ. వీరు చిన్నతనం నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు. కానీ అప్పుడు స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామి వారు మహిమాన్వితం గురించి అంత అవగాహన లేదు. అంటే స్వామివారిని చూసి ఎవరు స్వామి అవధూత అన్నప్పుడు ఎవరికి అవగాహన ఉండేది కాదు కదా, ఎవరో పిచ్చి అయినా అనుకుంటూ ఉండేవారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడిలో ఉన్నప్పుడు వీరు తల్లిదండ్రితో కలిపి స్వామివారిని దర్శించుకుంటూ వస్తూ ఉండేవారు. గురవయ్య స్వామివారు, నూతేటి అప్పలనాయుడు గారి కుమారుడు శ్రీ గురవయ్య స్వామివారు వీరికి బంధువు, అంటే మావయ్య గారి కొడుకు అవుతారు. వారికి ఇచ్చి గురవయ్య స్వామివారికి ఈమెను ఈ సరస్వతమ్మ గారిని ఇచ్చి వివాహం చేయాలని వీరి పెద్దవాళ్ళు అనుకున్నారు. కానీ గురవయ్య స్వామివారు బాటలోకి వచ్చేసారు కదా. స్వామివారి గురుపీఠానికి వారసులు గురవయ్య స్వామివారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి గురుపీఠానికి వారసులు కదా గురవయ్య స్వామివారు. ఆ తర్వాత వీరు ఇంకా గురవయ్య స్వామివారి సంబంధం తప్పిపోయిన తర్వాత వీరి మేనత్ కుమారుడికి ఈమెను ఇచ్చి వివాహం చేయాలని వీరు తల్లిదండ్రులు భావించారు. కానీ వీరి మేనత్త కుమారుడికి ఇవ్వడంలో వీరి తల్లి తండ్రి ఇద్దరు గొడవ పడ్డారనమాట. బయట సంబంధం చేద్దామని ఒకరు, వీరి తల్లి మేనత్త కుమారుడికి ఇద్దామని వీరి తల్లి ఇలా అనుకుని తల్లిదండ్రి గొడవ పడ్డారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని వీరి తల్లిదండ్రి ఇద్దరు నిర్ణయించుకొని స్వామివారి దగ్గరికి వీరి వివాహం గురించి అడిగారనమాట. అప్పుడు స్వామివారు 2 రాళ్ళు పెట్టుకోమన్నారు. అంటే ఒక రాయి, మొదటి రాయి ఏమో వీరి మేనత్త కుమారుడికి, ఇంకొక 2వ రాయి వీరి ఊర్లో చూస్తున్న సంబంధం కానీ గుర్తుపెట్టుకోమన్నారు. అదేవిధంగా వీరు గుర్తుపెట్టారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరు గుర్తు పెట్టుకున్న తర్వాత స్వామివారు ఇలా అన్నారు, ఆ మొదటి గుర్తు తీసే పనికిరాదు, కుళ్ళిపోతుంది, 2వది బాగుంటుంది, చేయండి అని చెప్పారు. అప్పుడు వీరు తల్లిగారికి భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద విశ్వాసం ఎక్కువ. దాంతో స్వామివారి మాట శిరోధార్యం. ఇదే విధంగా వీరి మేనత్త కుమారుడికి కాకుండా ఇది ఇంకొక సంబంధం చూశారు కదా, ఆ సంబంధానికి వీరికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి వివాహమైన 6 నెలలకే వీరి మేనత్త కుమారుడు చనిపోయాడు అనమాట. అప్పుడు స్వామివారు చెప్పిన మాటలు అమ్మో కుళ్ళిపోతుందమ్మా అన్న మాటలు వీరికి అర్థమైందనమాట. తర్వాత వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చిట్టేపాలెంలో ఉన్నారని వీరు వెళ్ళి అడిగారు. అంటే వీరి పొలంలో బావి ఎక్కడ తవ్వించాలని అడగడానికి వెళ్ళారు. స్వామివారు చెప్పారనమాట ఎక్కడ తవ్వాలి అంటే వీరికి ఒక 5 గుర్తులు పెట్టుకోమన్నారు. 5 గుర్తుల్లో మిగిలిన ఒకటి తీసి మిగిలిన 4 పడేయమన్నారు. కానీ స్వామివారు చెప్పిన గుర్తు దగ్గర వీరు తవ్వలేదు. అంటే 5 రాళ్ళు పెట్టుకోమన్నారు, 4 తీసేయమన్నారు, ఆ 1 ఉంచమన్నారు. కానీ స్వామివారు చెప్పిన విధంగా ఆ చెప్పిన గుర్తులో వీరు బావి తవ్వలేదు. ఇంకొక దగ్గర తవ్వారు. దాంతో వీరు నష్టపోయారు. తర్వాత ఈమె వివరించిన ఏంటంటే స్వామివారు చిన్నతనంలోనే పొలం పని చేసి పొలంలో పడుకుంటే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమయ్యారని, అప్పటి నుంచి అలా ప్రవర్తిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు అని ఈమెకు తెలిసిన విషయం కూడా ఈ సత్సంగంలో ఆమె వివరించారు. ఇంకొక అనుభవము ఈమె నంద్యాల వరలక్ష్మి గారు చెప్పారు. నంద్యాల వరలక్ష్మి గారు చెప్పిన అనుభవాలు చాలా ఉన్నాయి కదా. ఈమె ఒకసారి కొడుకు కోడలతో కలిపి గొలగమూడి వెళ్ళారు. ఈ సత్సంగంలో ఈమె వివరించిన లీల ఇది. ఈమె గొలగమూడి కొడుకు కోడలతో కలిపి గొలగమూడి వెళ్ళారు. అక్కడ వీరికి ఒక ఆయన కనిపించారనమాట, చెన్నయ్య అన్న అతని పేరు చెన్నయ్య. అతను కనిపించి వీరికి చెప్పారనమాట. అంటే ఈమెను అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన సత్సంగంలో ఈమెను చూసి గుర్తుపట్టి వారికి ఉన్న అనుభవం ఈమెకు వివరించి చెప్పారు. ఈమెకు వివరించిన అనుభవము చెన్నయ్య గారు ఈమెకు వివరించిన అనుభవం ఇలా ఉంది.
అతను చదువుకున్నాడు. కానీ ఉద్యోగం లేదు. ఉద్యోగం రావాలని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర పారాయణ చేస్తున్నారు. పారాయణ పూర్తయిన రోజు రాత్రి వీరికి ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో 10,300 అని కాగితంలో రాసి చేతికిచ్చినట్టుగా కలలోని 10,300 అని కాగితంలో రాసి వీరి చేతికిచ్చినట్టుగా వీరికి కల వచ్చింది. ఆ మరుసటి రోజు వీరు ఉదయము ఇంటర్వ్యూకి వెళ్లారు. ఆ ఇంటర్వ్యూలో వీరు సెలెక్ట్ అయ్యి వీరికి రూ. 10,300 జీతంతో ఉద్యోగం వచ్చిందనమాట. అంటే ఆ 10,300 స్వప్నంలో స్వామివారు చూపించారనమాట. వీరు రెగ్యులర్‌గా అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన సత్సంగంలో చూస్తూ ఉంటారు. వాట్సాప్ లీలలు అన్నీ చూస్తూ ఉంటారనమాట. అంటే దీనివల్ల మనకి అర్థమవుతుందేంటంటే, స్వామివారి చరిత్ర పారాయణ చేయడమే కాదు, ఇలాంటి సత్సంగములు చూసినా, వాట్సాపుల్లో లీలలు చదివినా వారి స్మరణ జరుగుతున్నట్లే కదా! ఆ స్వామివారు దయార్థ హృదయులు కదా! ఈ చిన్నపాటి స్మరణకే మనల్ని కరుణిస్తారు అన్నది నిర్విదాంశం. ఇంకొక అనుభవము. ఈ అనుభవం చెప్పిన వారు పేరు కుమారి గారు, తోపుకుంట అగ్రహారం. ఆమె వివరించిన లీల ఇలా ఉంది. వీరి పెద్ద తాతయ్య గారి పేరు వెంకటస్వామి. వారి ఇంటి పేరు కట్టమూడి. వీరి తాతగారు జీవాల దగ్గరికి అంటే వాళ్ళు ఉన్న పశువుల దగ్గరికి వెళ్తూ ఉంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కనిపించారు వీరికి. అప్పుడు వీరి తాతగారు స్వామివారిని అడిగారు, "వెంకయ్య నా చెయ్యి చూసి చెప్పు" అని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, "ఏం చెప్పేది వెంకటయ్య, నువ్వు రేపు ఈ పాటికంతా చెక్కల్లోకి వెళ్ళిపోతావు, నీకేంది చెప్పేది" అని స్వామి అన్నారు. అప్పుడు వీరి తాతగారు ఇలా అన్నారు, ఈ వెంకటస్వామి గారు, ఓ పిచ్చి వెంకయ్య, నేనెందుకు చచ్చిపోతాను, ఇంత బాగుంటా" అని అన్నాడు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అన్నట్లే అతను ఆ రాత్రికే మరణించారు. అంటే అతని మీద విషప్రయోగం జరిగింది, చనిపోయారని వారికి ఆ తర్వాత తెలిసిందనమాట. వీరి అమ్మమ్మ గారు అంటే ఈ వెంకటస్వామి భార్య రమణమ్మ గారు స్వామివారికి చాలా సార్లు భిక్ష సమర్పించిన పుణ్యాత్మురాలు. సో, ఆ భిక్ష స్వీకరించిన విధానం కూడా ఆమె వివరించారు. కొంచెం అన్నం స్వీకరించి మిగిలిన జల్లేసి తినేవారని చెప్పారు. ఆ తర్వాత వీరి అమ్మమ్మ గారి సంతానం లేకపోతే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కలువాయిలో ఉంటే వెళ్ళి స్వామివారిని అడిగారు. అప్పుడు వీరి అమ్మమ్మ గారికి స్వామివారు ఇలా చెప్పారనమాట. వారి మంత్రదండంతో ఒకసారి మంత్రించి ఇలా చెప్పారు స్వామివారు, "అమ్మ, నీకు ఈసారి పిల్లలు పుడతారు కానీ నీకు పుట్టేది ఆడపిల్ల. మీ ఇంటి వెనక పక్క మగజీవి చనిపోతాడు" అని చెప్పారు. "నీకు పుట్టేది ఆడపిల్ల, మీ ఇంటి వెనక పక్క మగజీవి చనిపోతాడని" ఈమెకు చెప్పారు. అదేవిధంగా వీరి ఇంటి వెనకన ఉన్న ఒక ఆయన చనిపోయాడు. తెల్లారిలోగా వీరికి అమ్మాయి పుట్టింది. ఆ పుట్టినావిడే ఈ కుమారి గారి తల్లి. ఓం నారాయణ. ఆది నారాయణ.